అందరూ. ముఖ్యంగా ఇవాళ ఈ ఓటర్ దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొనడానికి వచ్చేసిన స్టూడెంట్స్, యూత్, పొలిటికల్ పార్టీస్, సీనియర్ సిటిజన్స్, మీడియా మిత్రులందరికీ కూడా ఈ ఓటర్ దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మనకి ముందు మాట్లాడిన పిల్లలు అందరూ కూడా చెప్పారు, మనకి ఇప్పుడు ఇవాళ 25th Jan అనేది మనకి 1915లో ఎలక్షన్ కమిషన్ ఆ రోజు ఏర్పడింది. సో దాన్ని గుర్తించే విధంగా మనము లాస్ట్ 15 years నుంచి ఈ నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నాము. అండ్ ఇవాళ పర్టికులర్లీ మనకి మీరు చూసారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు చెప్పారు, ఇట్లా ఎలక్షన్ కమిషన్ ఫామ్ అయ్యి ఒక 75 years అయింది. అండ్ ఇవాళ మనం అందరం కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, చాలా దేశాల్లో ఓటింగ్ రైట్స్ అనేది ఇండిపెండెన్స్ టైంలో అందరికీ సరి సమానంగా ఇవ్వలేదు. మనకి చాలా దేశాల్లో ఏంటంటే ఫస్ట్ ఓన్లీ ఎవరికైతే ప్రాపర్టీ ఉందో, ఇల్లు కానీ స్థలం కానీ ఉందో, ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఓటింగ్ రైట్స్ ఇచ్చారు. తర్వాత మగవాళ్ళకి ఇచ్చారు. మగవాళ్ళలో కూడా నేను చెప్పినట్టు ఇట్లా ప్రాపర్టీ రైట్స్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇచ్చి, తర్వాత వర్కింగ్ క్లాస్ ఎవరైతే రోజు పనికి వెళ్తారో అట్లాంటివి సెపరేట్ గా ఇవ్వడం జరిగింది. తర్వాత ఆడవాళ్ళకైతే చాలా దేశాల్లో చాలా టైం తర్వాత కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం అందరం కూడా యుఎస్ గొప్ప దేశం అనుకుంటాం, ఇప్పుడు గొప్పదే కాదని అనలేము. బట్ అక్కడ కూడా విమెన్ కి ఆల్మోస్ట్ 70 సంవత్సరాల తర్వాతనే ఓటింగ్ రైట్స్ అనేది ఇచ్చారు, ఇండిపెండెన్స్ వచ్చిన 70 సంవత్సరాల తర్వాత. బట్ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ఈవెన్ ఇంకా మనకంటే ఇంకా కూడా తెలిసి ఆర్థికంగా మంచిగా ఉన్న కొన్ని ప్రాంతాల దేశాలు కానీ, ఆర్థికంగా పొలిటికల్ గా బాలేని ప్రాంతం కానీ ఇవాళకి కూడా ఓటింగ్ రైట్స్ ఉందా లేదా అనే డిస్కషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ లో మనకి తాలిబాన్ రూల్ రావడం తర్వాత విమెన్ కి ఆల్ కైండ్స్ ఆఫ్ రైట్స్ రెస్ట్రిక్ట్ చేయబడ్డాయి. అలాగే సౌదీ అరేబియా చూస్తే 2015లోనే వాళ్ళకి విమెన్ కి అక్కడ ఓటింగ్ రైట్స్ వచ్చింది. సో ముఖ్యంగా మనం ఫస్ట్ ఇవాళ ఈ ఓటర్స్ డే సందర్భంగా అంటే ఈ స్ట్రగుల్ మనం ఏదైతే ఇప్పుడు ఈజీగా మనం పిల్లల స్కిట్ లో కూడా చూపించాము, ఓటర్స్ మనం ఏదైతే ఎలక్షన్ రోజు డిఫరెంట్ మెంబర్స్ కి డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది. సో కొంతమంది మన ఇది ఒక డ్యూటీగా కర్తవ్యంగా భావించి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటారు, బట్ అందరూ కూడా అట్లా అనుకోకపోవచ్చు. బట్ ఇక్కడ దిస్ ఇస్ ప్రాబ్లీ ఓన్లీ మెకానిజం వేర్ ఎవ్రీబడి హ్యాస్ అన్ ఈక్వల్ షేర్ ఆర్ అన్ ఈక్వల్ వెయిటేజ్. ఇప్పుడు మనము స్కూల్లో కానీ ఎక్కడన్నా కానీ సమాజంలో ఒకరికి ఏదో ఒక యాక్టివిటీలో ఎవరో ఒక ఒపీనియన్ కో ఎవరో ఒకరు చెప్పే మాటకి ఎక్కువ తక్కువ విలువ ఉండొచ్చు. ఇప్పుడు నేను ఈ సభలో జిల్లా కలెక్టర్ కాబట్టి నేను చెప్పే రిమార్క్స్ కి మేబీ ఎక్కువ వెయిటేజ్ ఉండొచ్చు, మీరెవరన్నా చెప్పిన దానికి మేబీ అందరూ వినకపోవచ్చు. బట్ ఎలక్షన్ వచ్చినప్పుడు అట్లా కాదు, ఎవరన్నా ఎంత పెద్దవాళ్ళన్నా ఎంత చిన్న వాళ్ళన్నా ఆర్థికంగా ఎట్లా ఉన్నా, ఏ కులం అన్నా ఏ మతం అన్నా ఎవరికన్నా కూడా ఎనీ మార్జినలైజ్ కమ్యూనిటీస్ ఇప్పుడు మనం చూసాము, మనకి చాలా వరకు కూడా ఈవీటీజీస్ ని, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ని, తర్వాత మనకి ట్రాన్స్జెండర్ పర్సన్స్ ని, డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ ని, ఆఖరికి ఇట్లాంటి అర్బన్ ప్లేసెస్ లో హోమ్లెస్ షెల్టర్లెస్ హోమ్లెస్ పీపుల్ ని కూడా ఓటు హక్కు గుర్తించి ఇవ్వడం జరిగింది. అండ్ అందరు ఓటుకి ఒకే విలువ, దేర్ ఇస్ నో డిఫరెన్స్. సో ఇట్లాంటి ఒక హక్కుని మనకి కాన్స్టిట్యూషన్ లో అది కూడా ఇండిపెండెన్స్ టైంలోనే కల్పించడము, మనకి ఆ కాన్స్టిట్యూషన్ లో అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో జరిగిన కమిటీ ప్లస్ ఆల్ మెంబర్స్ వాళ్ళందరికీ కూడా మనం ఇవాళ ఈ హిస్టరీ అంతా కూడా గుర్తించుకొని వాళ్ళందరికీ కూడా రుణపడి ఉండాలి. అండ్ ముఖ్యంగా మీరు చూసినట్లయితే 75 సంవత్సరాల్లో మనము చాలా వరకు ఎలక్షన్ పద్ధతుల్లో కానీ ప్రాసెస్ లో కానీ చాలా మార్పులతో ముందుకు వస్తున్నాము. అండ్ వచ్చే లేటెస్ట్ గా వచ్చే ఛాలెంజెస్ ని కూడా ఎదుర్కొంటూ దానికి తగినట్టు కూడా మాడిఫై చేస్తూ ఎలక్షన్ కమిషన్ అనేది ప్రతి ఎలక్షన్ కి కూడా పనిచేస్తుంది. సో మీరు ఒక కాలంలో చూస్తే మనం బ్యాలెట్ బాక్స్ లో బ్యాలెట్ పేపర్ ఓటింగ్, ఆ రోజు పోలింగ్ స్టేషన్ అంటే ఏంటో తెలీదు, ఓటర్లు ఎట్లా నమోదు చేయాలో తెలీదు, ఇట్లా డిఫరెంట్ సిచ్యువేషన్స్ నుంచి ఇవాళ చూస్తే మనము ఈవీఎంస్ లో ఓటేస్తున్నాము,
ప్లస్ మనకి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చేసి ఇయర్ రౌండ్ ఆన్లైన్ పెట్టేసి ఎవరికి ఎప్పుడు కావాలంటే కూడా ఎన్రోల్ చేసుకునే అవకాశం ఇంటి నుంచే కంఫర్ట్ ఇచ్చి చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ కూడా ముందంతా చాలా మంది ఇట్లా కొండలు దాటి వెళ్ళి రివర్స్ దాటి వెళ్ళి ఓటేసిన సందర్భాలంతా పోయి ఇప్పుడు మనం చాలా కన్వీనియంట్ గా మనం ఉండే ప్రదేశంలో దగ్గరగా పోలింగ్ స్టేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. టెక్నాలజికల్ సొల్యూషన్స్ మనకి ఓటర్స్ కి ఎలక్షన్ టైంలో ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరుగుతుంది, లేకపోతే ఏదైనా గిఫ్ట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇట్లా ఎటువంటి కార్యక్రమం అన్నా డైరెక్ట్ గా కంప్లైంట్ చేయడానికి మానిటర్ చేయడానికి టెక్నాలజికల్ సొల్యూషన్స్ వాడి మనము చాలా కూడా చేయడం జరిగింది. సో ఇట్లా మనం ఈ ఓటర్స్ డే ఖచ్చితంగా ఈ 75 years లో జరిగిన మార్పు ప్లస్ ఈ 75 years తర్వాత ప్రతి ఎన్నికల్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో చూస్తే ఎటువంటి దేశంలో కూడా ఇట్లా ఒక మంచి దీంతో ఎలక్షన్స్ ఎక్కడైనా జరిగింది అనేది ప్రతిసారి చూస్తే ఇంటర్నేషనల్ మీడియా కూడా అందరూ కూడా ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ముఖ్యంగా లోక్సభ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకొని అందరూ కూడా కవర్ చేస్తారు. బికాస్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ ఎక్సర్సైజ్ ఇన్ ద వరల్డ్. అండ్ ఈ డెమోక్రసీ అప్పుడు ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు చాలా ఫ్రెజైల్ అనిపించింది. బట్ మనం ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం ఇన్ని సంవత్సరాల తర్వాత ఇదే మాకు కావాలి అని మళ్ళీ మళ్ళీ మనం ఆ ఎలక్షన్ రూపంలో కూడా ప్రజలకి కానీ సొసైటీకి కానీ అన్ని రాష్ట్ర దేశాలకి కానీ తెలియజేస్తూ ఉన్నాము. సో ఖచ్చితంగా అందరూ కూడా ఓటు హక్కు ఏ ఎలక్షన్ అన్నా, అంటే నేను ఓన్లీ జనరల్ ఎలక్షన్స్ అని చెప్పడం లేదు, లోకల్ బాడీ ఎలక్షన్స్ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అన్నా, లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నా, పార్లమెంట్ అన్నా, ఏదన్నా మనకు ఒక హక్కు ఇవ్వబడింది కాబట్టి ఆ హక్కుని జాగ్రత్తగా ఖచ్చితంగా అందరూ కూడా ఉపయోగించాలి. సో ఇవాళ అందరూ కూడా మనం ప్లెడ్జ్ కూడా తీసుకున్నాం. సో ఆ ప్రతిజ్ఞని కూడా గుర్తు చేసుకుంటూ మీకు అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిస్ కాకుండా అందరూ కూడా ఓటు హక్కు వినియోగించాలి అని కోరుకుంటూ ఇవాళ ఈ అవకాశం నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సంవత్సరాలు రాగానే వెహికల్ వచ్చింది, మొబైల్ కూడా వచ్చింది. వీటితో పాటు నాకు ఓటు హక్కు కూడా వచ్చింది. ఓటు హక్కు అంటే ఏంటి? ఓటు హక్కు అంటే మనది ప్రజాస్వామ్య దేశం కనుక మన నేతలను మనం ఎన్నుకునే అవకాశం భారత రాజ్యాంగం కల్పించింది. ఇందుకోసం 18 సంవత్సరాలు రాగానే ప్రతి ఒక్క పౌరుడు ఓటు హక్కు కల్పించడం జరిగింది. And to give them our city or our nation to be develop our nation, country or a state. First, the age was decreased from 21 years to 18 years by the 61st amendment. So we are now celebrating our 50 able to vote in early age in 18 years, but before there was we could 21 years. Thank you for giving me this opportunity. Thank you, baby. Thank you.